తెలంగాణలో రైతుల ఆదాయాన్ని పెంచేందుకు లాభదాయకమైన ఆయిల్ ఫామ్ సాగుపై దృష్టి సారించాలని రాష్ట్ర వ్యవసాయ సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. రైతుల ఆర్థిక అభివృద్ధిని లక్ష్యంగా చేసుకొని ప్రతి సహకార సంఘం పరిధిలో కనీసం 100 ఎకరాలకు పైగా ఆయిల్ ఫామ్ సాగు కోసం రైతులను గుర్తించి సాగు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. దీంతో ఈ పంట సాగు, ఎకరాకు అయ్యే ఖర్చు, పంట దిగుబడి, పంట పెట్టుబడి వంటి అంశాలపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఆయిల్ ఫామ్ పంట అనేది దీర్ఘకాలిక పెట్టుబడి, అత్యధిక ఆదాయాన్నిచ్చే వాణిజ్య పంటలలో ఒకటి. ఇది ఎక్కువగా ఉష్ణమండల ప్రాంతాల్లో పెరుగుతుంది. ఆయిల్ ఫామ్ మొక్కలను సాధారణంగా 9x9 మీటర్ల దూరంలో త్రిభుజాకార పద్ధతిలో నాటుతారు. ఈ పద్ధతిలో ఒక ఎకరానికి సుమారుగా 45 నుంచి 60 మొక్కలు అవసరమవుతాయి. మొక్కలు ఒకదానికొకటి పోటీ పడకుండా సూర్యరశ్మిని సమృద్ధిగా పొందేందుకు ఈ త్రిభుజాకార పద్ధతిని అనుసరిస్తారు. సాగు ఖర్చుల విషయానికి వస్తే పంటలో ముఖ్యంగా తొలి 3 సంవత్సరాలు నిర్వహణ ఖర్చులు ఉంటాయి. ఆ తర్వాత నిర్వహణ, కోత ఖర్చులు ఉంటాయి. ఈ ఖర్చులు ప్రాంతం, కూలీల లభ్యతపై ఆధారపడి ఉంటాయి. మొత్తంగా ఎకరాకు 80 నుంచి 1 లక్ష వరకు ఖర్చు అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వాలు జాతీయ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ ద్వారా ఆయిల్ ఫామ్ సాగుకు, ముఖ్యంగా డ్రిప్ ఇరిగేషన్ మొక్కల కొనుగోలుకు అధిక సబ్సిడీలు అందిస్తాయి. కాబట్టి రైతులు పెట్టే నికర పెట్టుబడి తక్కువగానే ఉంటుంది. ఆయిల్ ఫామ్ పంట 3వ లేదా 4వ సంవత్సరం నుంచి దిగుబడిని ఇవ్వడం ప్రారంభిస్తుంది. ఇది 30 నుంచి 35 సంవత్సరాల వరకు నిరంతరంగా దిగుబడిని అందిస్తుంది. ఏడాదికి దిగుబడి చూసినట్లయితే 3వ సంవత్సరంలో ఎకరాకు 2 నుంచి 3 టన్నులు వస్తుంది. టన్ను 10,000 ఉన్న 20 నుంచి 30,000 ఆదాయం పొందొచ్చు. పంట వేసిన 6వ ఏడాదికి దిగుబడి ఎకరాకు 15 నుంచి 30 టన్నులకు పెరుగుతుంది. అంటే ఆదాయం 1.5 నుంచి 3 లక్షల వరకు ఉంటుంది. ఆయిల్ ఫామ్ తాజా పండ్ల గెలల ధరలను ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఇది అంతర్జాతీయ మార్కెట్లోని ముడి పామాయిల్ ధరతో అనుసంధానించబడి ఉంటుంది. నిర్వహణ ఖర్చులు పోగా ఎకరాకు సంవత్సరానికి సుమారుగా 1.5 నుంచి 3 లక్షల వరకు నికర ఆదాయం లభిస్తుందని వ్యవసాయ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆయిల్ ఫామ్ పంటకు అత్యధికంగా నీరు అవసరం. సగటున రోజుకు ఒక్కో చెట్టుకు 150 నుంచి 300 లీటర్ల నీరు అవసరం. అందుకే ఈ పంట సాగుకు డ్రిప్ ఇరిగేషన్ తప్పనిసరి. అధిక ఉష్ణోగ్రత, అధిక తేమ ఈ పంటకు అనుకూలం. ఆయిల్ ఫామ్ సాగు చేయడానికి ముందు తప్పనిసరిగా ఈ ప్రాంతంలో ఫామాయిల్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ అందుబాటులో ఉందో లేదో నిర్ధారించుకోవాలి. ఎందుకంటే కోసిన 24 నుంచి 48 గంటల్లోపు పండ్ల గెలలను ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. ఈ పంట ద్వారా సంవత్సరానికి ఖర్చులు పోగా రైతులకు ఎకరానికి భారీగా ఆదాయం వస్తున్నందున రైతులను ఈ పంట సాగు వైపు మళ్లించాలని రేవంత్ సర్కార్ సూచిస్తుంది.